జగన్మోహన్ రెడ్డి ఒక పెద్ద ప్లాన్ తోనే ముందుకెళ్తున్నారా? ఇంతవరకు ఎవరికీ తెలియని విషయాలన్నమాట. గతంలో 2014 నుంచి 19 వరకు కూడా భారీ కుట్రలే చేశారంట అప్పట్లో. ఒక రకంగా బ్యూరోక్రాట్ తెలివితేటలు ఉపయోగిస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు అంటూ తెర మీదకి తీసుకొచ్చారు. ఒక కొత్త వేదికగా అది కూడా కొంతమంది రిటైర్డ్ ఐపీఎస్ లేదంటే ఐఏఎస్ అధికారులతో జగన్మోహన్ రెడ్డి గారు మంత్రాలు జరుపుతున్నారు. కూటమి ప్రభుత్వం విశ్వసనీయతను దెబ్బతీయడానికి కుట్రలు జరుపుతున్నారు అనేది. ఇది నిజంగా అప్పుడు అదే జరిగితే లేదంటే ఇప్పుడు కూడా అదే జరుగుతుందా? ఒకవేళ 2014 నుంచి 19 వరకు అప్పుడు చేసి అలా చేస్తే 2019 నుంచి 24 వరకు ఆ కుట్రలు చేయడం మర్చిపోయారా? అందుకే టీడీపీ లేదంటే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందా? ఇలాగ చాలాగా అనుమానాలే ఉన్నాయి. వీటన్నిటి మీద చర్చించే ప్రయత్నం చేద్దాం. సరే, ఒక కథనం వండి అయితే వార్చారు, వడ్డించేశారు, ఓకే. కాకపోతే బాబు గారి సర్కారు మీద విశ్వసనీయతను దెబ్బతీయడానికి ఆ కుట్రలు చేస్తున్నారు అనేది, అంటే 10 నెలల్లో అంత విశ్వసనీయత వచ్చిందని బలంగా నమ్ముతున్నారా? లేదంటే మొన్న అది చేయడం, ఆ కుట్రలు చేయడం ఏమన్నా జగన్మోహన్ రెడ్డి గారు మర్చిపోయారా? ఎలా చూడాలి ఓవరాల్ గా ఈ అంశం? అంటే రాబోయే రోజుల్లో ప్రభుత్వం వైఫల్యం చెందుతుంది. అలా చెందినట్టు మీరు ఫీల్ కాబాకండి. అదంతా జగన్ విషయం చిమ్మాడని మీరు ఫీల్ అవ్వండి. జగన్ దగ్గర డబ్బులు తీసుకున్నటువంటి వాళ్ళు, లేకపోతే జగన్ని నమ్ముకున్నటువంటి వాళ్ళు ఇలాగ ప్రభుత్వాన్ని గురించి తప్పుడు ప్రచారం చేస్తున్నారని మీరు ఇప్పటి నుంచి ఆలోచించండి. ఇది ప్రస్తుతం వాళ్ళ ఆలోచన. ఇప్పుడు మన దేశంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినప్పుడు పాఠ్య పుస్తకాలు రాయాల్సిన పరిస్థితి వచ్చింది స్టార్టింగ్లో దేశంలో. అప్పుడు ఇదంతా వచ్చింది. పాకిస్తాన్ విడిపోవడము, జిన్నా తీసుకోవడము, ఇదంతా దరిద్రం అంతా జరిగింది కదా. దీని గురించి ఎలా రాయాలి అన్నప్పుడు, ఇది రాస్తే గనక భవిష్యత్తులో హిందూ ముస్లింల మధ్య గొడవలు వస్తాయి, కాబట్టి దాన్ని ఎలా రాయాలో మేము రాస్తాము, మాకు అప్పచెప్పండి అని అడిగారు కమ్యూనిస్టులు. పుస్తకాలు వాళ్ళకి రాయడానికి అవకాశం ఇచ్చేశారు నెహ్రూ. తద్వారా తనకు పోటీ తగ్గించుకున్నారు ఎన్నికల్లో రాజకీయంగా. అప్పుడు వాళ్ళు ఏం రాశారు? స్వతంత్ర సమరయోధులుగా జవహర్లాల్ నెహ్రూ, గాంధీ ఇట్లాంటి వాళ్ళు ఉన్నారు, కానీ మిగతా వాళ్ళు ఎవరు కూడా ఏం చేయలేదు. బ్రిటిష్ వాళ్ళు కొన్ని విషయాల్లో తప్పు చేసినా వాళ్ళు బాధ్యతగానే చేసుకొచ్చారు. 200 ఏళ్ళు వాళ్ళు పరిపాలించారంటే ఈ దేశం మొత్తాన్ని అసలు ఏకం చేసిందే బ్రిటిష్ వాళ్ళు. ఇలాగ మనకి పాఠాలు అప్పటి నుంచి చెప్పడం బిగించేశారు. దాంతో మనల్ని వేధించి హింసించినటువంటి దుర్మార్గుల మీదన మనకు సాఫ్ట్ కార్నర్ ఏర్పడింది. అందుకనినే మీ గోదావరి జిల్లాలో సర్ ఆర్థర్ కాటన్ బొమ్మ, వాళ్ళు ఏమన్నా బ్రిటిష్ వాళ్ళు మన దేశానికి ఏమన్నా ప్రయోజనం చేశాడాడు? అక్కడ ప్రయోజనం చేశాడు. ఎందుకు ప్రయోజనం చేశాడు? అక్కడ పండించిన పంటని దోచుకుపోవడానికి ఆడి దేశానికి. కానీ మనకేం ప్రచారం చేశారు? ఆయన వల్లనే ఆ మహానుభావుడే, లేకపోతే అంతకుముందు పంటలు పండలేదు అక్కడ, లేకపోతే ఇప్పుడు పంటలు పండటం లేదా అంటే బ్యారేజ్ నిర్మాణం వల్ల, ఆయన కట్టడం వల్ల ఇప్పుడు పంటలు పండుతున్నాయి. అది ఆ బ్యారేజ్ ఎందుకోసం కట్టాడు? వాళ్ళ అవసరం కోసం కట్టాడా, మన అవసరం కోసం కట్టాడా? ఏజెన్సీ ఏరియాలో రోడ్లు వేసారు అంటే ఎవరి కోసం కట్టాడు? వాళ్ళ కోసం, మన కోసమా? కాబట్టి ఇట్లాగా ఎలా అయితే నేర్పేశారో ఇప్పుడు వీళ్ళు రాబోయే రోజుల్లో జనం తిట్టుకోవాల్సిన అంశాలని ఎలా ఆలోచించాలో మనల్ని ప్రాక్టికల్గా తయారు చేస్తున్నారు, నేర్పుతున్నారు అన్నమాట. ఇప్పుడు ప్రభుత్వ ఉద్యోగులు ఐఏఎస్లను, ఐపీఎస్లను అరెస్ట్ చేస్తున్నారు వరుసగా. ఇప్పుడున్న ఉద్యోగులకు కూడా వీళ్ళేం శాశ్వతంగా ఐఏఎస్లు, ఐపీఎస్లు ఏమి 100 ఏళ్ళు అదే ఉద్యోగంలో ఉంటారు కదా, రిటైర్ అవుతారు కదా. వాళ్ళు అడ్డం తిరుగుతారు రేపు పొద్దున. ఇప్పటికే తిరుగుతున్నారు కొంతమంది, మేము చేయలేము ఎట్లాంటివి అని చెప్తున్నారు. కాకపోతే వాళ్ళ పేర్లు అవి బయట పెట్టట్లేదు. అట్లాంటి వాళ్ళని జాగ్రత్తగా లూప్ లైన్ లో పెట్టేస్తారు. రేపు వాళ్ళు బయటకు వచ్చిన తర్వాత నోరు మెదుపుతారు, చెప్తారు ఇట్లా మమ్మల్ని వేధిస్తానంటే మేము చేయట్లేదు అనేసి. అట్లాగే ఆల్రెడీ ఇట్లాంటి వేధింపులకు గురైన రేపు మాట్లాడతాడు. అలా మాట్లాడితే వాళ్ళందరూ, అట్లా మాట్లాడే వాళ్ళందరూ జగన్ సొమ్ములు తీసుకున్నారు అనుకోండి, లేదా జగన్ మనుషులు అనుకోండి. అట్లాగే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇసుకది ఉంది. ఏమని కేసేశారు జగన్ టైంలో? రాష్ట్రంలో పర్యావరణ నాశనం అయిపోతుంది అని, అంతే కదా. ఇసుక తవ్వకాలు ఆపమని చెప్పేసి సుప్రీంకోర్టు దాకా వెళ్ళారు కదా, ఎన్జిటి ఇవన్నీ కూడా. అప్పుడు ప్రభుత్వం తరపున అధికారికంగా తవ్వుతుంటే పర్యావరణం నాశనం అవుతుంటే, ఇప్పుడు ఎవరికి తోచిందో ఆడు దోచుకుతంటే పర్యావరణం నాశనం అవ్వదా? అవి రేపు పొద్దున పర్యావరణవేత్తలు వెయ్యరా? కొంతమంది ఐఏఎస్లు, ఐపీఎస్లు ఆ పనుల్లో ఉంటారు. అదిగో వాళ్ళు జగన్ దగ్గర డబ్బులు తీసుకుని మనకి ఇట్లా చేస్తున్నారు. అట్లాగే మద్యం అనేటటువంటి దాన్ని
ఒక స్ట్రీమ్ లైన్ చెయ్యాలి అని కొంతమంది అధికారులు జగన్కి సూచించారు అప్పుడు ఇప్పుడు యాక్చువల్గా జగన్ సొంత ఆలోచన కాదు ఏది, ఆ ధరలు పెంచడం, అట్లాగే ఆ బ్రాండ్లు ఇష్టమైన లేకుండా చూడటం. ఇది మన డిబేట్లోనే మొన్న లక్ష్మణరావు గారు మాట్లాడుకొచ్చారు, జన చైతన్య వేదిక. ఆయన అప్పుడు మద్య నిషేధ సమితికి హెడ్, ఏది ప్రభుత్వం పెట్టినటువంటి దీనికి, ఏది మద్య నిషేధ ప్రచార కమిటీకి. వీళ్ళు చెప్పిన సూచన అతను అమలు చేశాడు. ఈయనతో పాటుగా కొంతమంది ఐఏఎస్లు ఐపీఎస్లు చెప్పిన మాట అది. ఆయన యాక్చువల్గా మొన్న ఎన్నికల్లో జగన్కి వ్యతిరేకంగానే పనిచేశారు, జగన్ ఓడిపోవడానికి పనిచేశారు. కానీ ఇప్పుడు జరుగుతున్న ఈ మద్యం వ్యవహారం మీరు చూసినప్పుడు ఏమనిపిస్తుంది, ఆయనకి తేడా అనిపిస్తుంది. అప్పుడు అదిగో అతను మళ్ళీ జగన్ అమ్ముడు పోతున్నాడు, లేకపోతే ఐఏఎస్లు ఐపీఎస్లు లేకపోతే మాజీ జడ్జీలు మాట్లాడతారు రేపు పొద్దున, అదిగో వాళ్ళందరూ జగన్ అమ్ముడు పోయిన వాళ్ళు, వీళ్ళందరినీ జగన్ వెనకాల ఉన్నటువంటి ఆయన నడిపించారు. మేబీ వీళ్ళు రాసిన దీన్ని బట్టి చూస్తుంటే ఆయన పేరేంటి, అప్పట్లో కీలక పాత్ర పోషించి ఆ తర్వాత పక్కకి వెళ్ళిపోయారు కదా ఒక ఐఏఎస్, అజయ్ కల్లం, మాజీ ఐఏఎస్ అజయ్ కల్లం పేరు అనుకుంటా ఇది, లేకపోతే ఇంకెవరి పేరన్నా వాడుతున్నారేం తెలియదు. అజయ్ కల్లం యాక్చువల్ గా తను పవర్ లో ఉన్నప్పుడు ఆయనకేమీ వరగలేదు. అప్పుడు ఆయన అదే శాంతం సైడ్ లో ఏం చేశారు, ఆయన పవర్ లోకి రాకముందు ఆయన మీటింగ్లు పెట్టడం ఇవి జరిగినాయి. ఆయన కడప జిల్లాకు చెందిన ఆయన, అందుకని ఆయన్ని టార్గెట్ చేశారు. లేకపోతే ఇంకెవరన్నా కీ రోల్ పోషిస్తున్నారేమో. యాక్చువల్ గా జగన్ కు వీర భక్తుడు అన్నారంటే ఆయన వినిపిస్తుంది. మరి అదే ఇప్పుడు వాస్తవంగా ఏంటంటే కొంతమంది ఇప్పుడు వేధింపులకు గురవుతున్న అధికారులు ఉన్నారు, వాళ్ళందరూ రేపు పొద్దున ఉద్యోగాల నుంచి బయటకు పోయాక రెచ్చిపోతారు గ్యారంటీగా. మొత్తం ఇక మీకు ఒక్క ఏడాది తర్వాత ఇప్పుడు ఒకటే ఏంటంటే రోజు కొడుతుంటే పిల్లైనా పుల్లాగా ఎదురు తిరుగుతుంది. గ్యారంటీ 4 రోజులు పోతే అందరు వస్తారు బయటికి. వచ్చినప్పుడు వాళ్ళని గురించిన విశ్వసనీయతని దెబ్బతీయటం. ఇక్కడ ఏంటంటే ప్రపంచంలో జర్నలిజం అంటే ఏమాత్రం విశ్వసనీయత లేని ఆంధ్రజ్యోతి, జర్నలిజం అనే పదానికే ద్రోహం చేసినటువంటి ఆంధ్రజ్యోతి. జర్నలిజం అంటేనే ఒక రాజకీయ పార్టీకి కార్యకర్తలుగా మనం పనిచేస్తూ ప్రత్యర్థి రాజకీయ పార్టీకి బురద చల్లుతూ మన రాజకీయ కార్యకర్తలను సంతుష్టీకరించేటటువంటి ఒక వ్యాపకం తప్పించి, వ్యాసాలు తప్పించి, వ్యవస్థ లేనటువంటి అవస్థతో కూడినటువంటి అసహ్యకరమైనటువంటి నేరేటివ్ థింకింగ్ని క్రియేట్ చేసేటటువంటి మేధస్సుతో ఉన్నటువంటి వ్యవహారం అది ఇప్పుడు వీళ్ళది. వాళ్ళు ఇప్పుడు ప్రపంచానికి నీతులు చెప్తున్నారు, విషం ఎలా చిమ్మడము అన్నదాని గురించి. విషం చింపేటటువంటి నాగుపాము, తాచుపాము విషం గురించి మాట్లాడితే ఎట్లుంటుందో అట్లుంది. అదే కానీ ఒకటి సార్, ఇంకా 4 ఏళ్ల ముందే ఇంత ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఏంటి? తమ్ముళ్లకు దీని ద్వారా ఒక సంకేతం ఏమన్నా ఇస్తున్నారా? ఏం లేదు, ఆఫీసర్లను భయపెట్టండి అని చెప్తున్నారు అంతే, అంతకుమించి ఏం లేదు. అంటే ఇప్పుడు మీరు రాజకీయ నాయకులు వేధించడం ఎలాగో వీళ్ళే నేర్పారు. నువ్వు వాడిని ఎందుకు వేసేవి, వీడిని ఎందుకు వేసేవి, వాడిని జైల్లో పెట్టేసి, వీడి మీద కేసులు పెట్టేసి, వాడిని అరెస్ట్ చేసి, వీడిని అరెస్ట్ చేసి, ఒకవేళ వాళ్ళు అరెస్ట్ చేయకపోతే, వాళ్ళు యాక్షన్ తీసుకోకపోతే తెలుగుదేశం కార్యకర్తలందరినీ రెచ్చగొట్టి వాళ్ళ చేతన సోషల్ మీడియాలో పోస్టులు పెట్టించి, అదిగో చూసారా వాళ్ళందరూ అంటున్నారు మీరు ఏం చేయట్లేదంటూ ఓ రకంగా చెప్పాలని చంద్రబాబు లోకేష్ బాధ్యతగా ఉందాం అనుకుంటే వాళ్ళని అలా ఉండనీయకుండా చేస్తున్నటువంటిది ఆంధ్రజ్యోతి ప్లస్ ఒక సెక్షన్ ఆఫ్ సోషల్ మీడియా. అది ప్రస్తుత ప్రభుత్వంలో కూడా ఇంకా కొంతమంది జగన్ కు సంబంధించిన అధికారులు ఉన్నారు అనేదా వీళ్ళ అభిప్రాయం? దాంట్లో వాళ్ళకి దాంట్లో ఉన్నారు ఈ కాదు ఎవడుంటే ఇప్పుడు ఫెయిల్ అయ్యింది అనుకోండి, అటు జగన్ టైం మనిషి లేకపోతే జగన్ తరపున మనిషి. ఐఏఎస్లు ఏమైనా కొత్తగా పుట్టుకొస్తారండి జగన్ వచ్చాక, ఐపీఎస్లు ఏమైనా కొత్తగా పుట్టుకొస్తారండి జగన్ వచ్చాక, లేకపోతే జగన్ వస్తే కొంతమంది ఐఏఎస్లు తందించుకుంటాడా ఎవరన్నా? వాస్తవంగా మన ఐఏఎస్లు ఐపీఎస్లు చాలా వరకు జాగ్రత్త పడుతున్నారు. అందుకని జగన్ టైంలో ఏం చేశాడు, ఇతర రాష్ట్రాల నుంచి వాటి నుంచి తెచ్చుకున్నాడు, ఏది డెప్యుటేషన్ మీద. వాళ్ళతోనే కదా పనులు చేయించుకుంది లోకల్ వాళ్ళతో కంపేర్ చేస్తే కనుక. ఇప్పుడు వీళ్ళు డెప్యుటేషన్ మీద తెచ్చుకుంటున్నారు కదా, అవి కామన్గా జరిగిపోతున్నాయి. ఇప్పుడు అంతా కళ్ళెదురుగుండా కనబడుతుంది. ఒకటేంటంటే వీళ్ళు ఇంకా మేము ప్రజల్ని మోసం చేయగలము అనుకుంటున్నారు, చేశారు కాబట్టి మొన్న అన్నది. కాకపోతే మొన్నటిసారి నిజం వీళ్ళు కూడా వన్ ఆఫ్ ద పార్ట్ ప్రజలు మోసం చేయడం. ఇప్పుడు ఆ మోసాన్ని కంటిన్యూ చేయడం. ఇప్పుడు వాళ్లే రాసుకొచ్చారు 20 కోట్ల రూపాయలకి అమరావతిలో భూములు అన్నటువంటిది, ఏది అమ్మేస్తున్నారు అనేటటువంటిది. అట్లాగే రాస్తారు. ఇంతకుముందు అంతా పూర్తయిపోయింది, కళ్ళకు కనబడట్లేదు అని రాయలేదా? ఎక్కడో ఎందుకు రాజధానిలో వరదలు ఎక్కడొచ్చినాయి అబద్ధం అని చెప్పేసి వీళ్ళు ఫోటో పెట్టలేదా?
తర్వాత మొన్న డైరెక్ట్ గా ఓపెన్ అప్ అయ్యారు కదా, ఆ ఇంటి దగ్గర మళ్ళీ అదే పేపర్లో రాశారు కదా, ఆ అక్కడ మునిగిందని చెప్పేసి. ఏది మొన్న వరదలు వచ్చినాయి అక్కడ అధికారిని సస్పెండ్ చేశారు. ఏది మొన్న వరదలు వచ్చినప్పుడు ఆ మంతెన సత్యనారాయణ ఆశ్రమం దగ్గర గేట్ తీయలేదని చెప్పి, అంతకుముందే వరదలే రాలేదన్నారు. ఫోటోలు కూడా వేశారు, సాక్షి వేసిన ఫోటోకి పోటీగా ఏమీ రాలేదని వీళ్ళు ఫోటోలు వేశారు. అంటే అడుగడుగున మోసం, అణువణువున మోసం. పార్టీ కార్యకర్తలు పార్టీ నాయకులు కూడా వ్యవహరించట్లేదు అట్లాగా, అంత దారుణంగా బిహేవ్ చేస్తున్నారు వీళ్ళు, అంత మించేం లేదు. కానీ ఈ మధ్యన అధికారుల మీద ఎందుకు పడుతున్నారు సార్? ఇప్పుడు 2014లో కూడా ఇదే జరిగింది, ఇలాంటి కుట్రలే చేశారు అనేది. అంటే ఐపీఎస్ ఐఏఎస్ అధికారులు ఏమైనా భారీగా టార్గెట్ చేస్తున్నారా? భవిష్యత్తులో ఆ తరహా ఏమైనా ఉండబోతుందా నిర్ణయం? ఏం లేదు. ఇప్పుడు ఏంటంటే సాధారణంగా వాళ్లే ఒక టీంగా, ఇప్పుడు తెలుగుదేశం తరపున కొంతమంది ఒక టీం ప్రచారం చేశారు క్రిందటిసారి, గుర్తుంటే మనకి. అట్లాగే ఇప్పుడు వైసీపీ తరపున ప్రచారం చేస్తారేమో అని వీళ్ళ భయం. ఇదేంటంటే కొన్ని సంఘాలు ఉంటాయి, ఏర్పాటు చేస్తుంటారు, ఈ పిలుస్తుంటే గెస్టులుగా వస్తుంటారు. ఇప్పుడు ఐఏఎస్లు ఐపీఎస్లు రిటైర్ అయిపోయాక ఏముంటది వ్యాపకం, వీళ్ళు ఏదైనా పదవులు ఇస్తే ఆ పదవుల్లో చేసుకుంటారు, ఏ సలహాదారులో ఇట్లాంటిది. ఏ పదవి లేదనుకోండి, ఖాళీగా ఉన్నప్పుడు ఏం చేస్తారు? ఇప్పుడు రిటైర్ అధికారులు అంటే ఓకే, వాళ్ళకి చాలా అనుభవం ఉంటుంది, చాలా శాఖలు చూస్తుంటారు. ఇంటెలెక్చువల్స్ గా వాళ్ళని పిలిచి రాజకీయ పార్టీల సలహాలు తీసుకుంటే తప్పే ఉంది, తీసుకోకూడదా? తీసుకో అంటే అది కాదు కదా, వాళ్ళు అమ్ముడు పోయేసి ప్రభుత్వం మీద తప్పుడు నేరేషన్ చెప్తారు అని. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇసుక గురించి ఉందనుకోండి, ఏ అధికారైనా రేపు పొద్దున వాస్తవంగా వాళ్ళు నడిచిపోతుంది ఇష్టారాజ్యంగా, ఏదో రోజు న్యాయ వ్యవస్థలో గొడవ అవుతుంది దీని మీద. మధ్యందైనా సరిగ్గా ఇప్పుడు ఏంటంటే వీళ్ళని భయపెట్టేస్తున్నారు కాబట్టి వీళ్ళ తరపున డైరెక్ట్ గా లీగల్ గా పోరాడే ఎవడికి అంత దమ్ము ధైర్యం లేదు కాబట్టి ఆగుతోంది. కొన్ని రోజులు పోయిన తర్వాత ఏదైనా గట్టి పోరాటం జరిగింది అనుకోండి, అప్పుడు న్యాయ పోరాటం కానీ ప్రజా పోరాటం కానీ ఏమవుతుంది? ఇప్పుడు కొన్ని చోట్ల మహిళలే పోరాడుతున్నారు, అదేమవుతుంది? ఇప్పుడు ఒకప్పుడు మద్య నిషేధం ఉద్యమం చేసింది ఎవరు? కాంగ్రెస్ పార్టీనా తెలుగుదేశమా? కాంగ్రెస్ ప్రభుత్వమే, తెలుగుదేశమే కదా మద్య నిషేధం అన్నటువంటిది. ఆ రోజున ఇదే ఈనాడు జ్యోతి రాసుకొచ్చినాయి కదా, ఆ దోబగుంట సుబ్బమ్మ, ఇవన్నీ కూడా. ఇవాళ రోజున మద్యం వ్యాపారం, మా ఇళ్ల మద్యం వ్యాపారంతో మేము చేస్తున్నామని మహిళలు అడుగుతుంటే ₹1,00,00,000 తగలేసారు వాళ్ళు, ఏం చేయమంటావు అని చెప్పేసి ఎక్సైజ్ అధికారిని వచ్చి మహిళల్ని పట్టుకెళ్తే, మహిళల్ని తిడితే, మహిళలు పోలీస్ స్టేషన్కి పిలిపించి బెదిరించారంటే అది ఏ రకమైనటువంటి డెమోక్రసీ? ఇప్పుడు అప్పట్లో పవన్ కళ్యాణ్ ఏమన్నారు, మద్య నిషేధానికి సంబంధించి జగన్మోహన్ రెడ్డి ఇట్లా మద్యం తగ్గిస్తానన్నాడు, కానీ ధరలు ఇవన్నీ పెట్టాడు. మా మద్యం పాలసీ ఎట్లా ఉంటుందంటే, మద్యం వ్యాపారం మీ ఏరియాలో వద్దనుకుంటే తీసేస్తాం, ఉండదు అనినే కదా ఆయన చెప్పిన మాట ఎలక్షన్స్ ముందు. మద్యం మా ఏరియాలో వద్దు అంటే ఉండనివ్వం, మామూలుగా మద్యం ఎక్కడ కావాలో అక్కడ అవసరమైన చోట మాత్రమే ఉంటది అని చెప్పారు. ఇప్పుడు ఈ మద్యం దుకాణాలన్నీ వాళ్ళ ప్రాంతాల్లో కావాలని కోరుకున్నారా? ఇదివరకు స్కూల్కి, కాలేజీకి, విద్యా సంస్థలకి, గుళ్ళకి దూరంగా ఉండే ఆ రోడ్లు అలౌ చేసేవాళ్ళు కాదు. తర్వాత దాన్ని 100 గజాల దూరం అని పెట్టారు. ఇప్పుడు అసలు అర్థం పర్థం లేదు, పైన స్కూల్ ఉంటే, పైన కాలేజీ ఉంటే కింద మద్యం దుకాణానికి కూడా పర్మిషన్లు ఇచ్చినవి ఉన్నాయి. బార్లు అయితే అట్లాంటి ఆ సంస్థలు ఉండే ఏరియాలో ఉండకూడదు. ఇప్పుడు కొనుక్కునేవాడు ఉంటాయండి మద్యం షాపులు, 2-3 షాపులు పక్క పక్కనే ఉంటాయి. అది అసలు అట్లా ఇస్తున్నారు బేసిక్ గా. అది వాటికి అయితే డిస్టెన్స్ ఉంటది కదా యాక్చువల్ గా. జగన్ టైంలో అయితే డిస్టెన్స్ మెయింటైన్ చేశారు కదా, చోట్లేదు ఊరు చివర్లకు పెట్టినవి ఉన్నాయి, లేకపోతే ఎక్కడో పెట్టించినటువంటివి ఉన్నాయి. ఇప్పుడు అసలు విచ్చలవిడిగా దానికి తోడు బెల్ట్ షాపులు. ఇది రేపు పొద్దున మాటలు వస్తే అది జగన్ ఏమో మద్యం అమ్మేసుకుని మద్యంలో సంపాదించేసుకున్నాడు, ఇప్పుడు మద్యం వ్యాపారం ద్వారా ప్రభుత్వానికి డబ్బులు వస్తుంటే చెడగొట్టే కుట్ర చేస్తున్నారు, ప్రజలు మందు కావాలని కోరుకుంటుంటే ఎవడు మాత్రం ఏం చేయగలడు అని మనల్ని వీళ్ళు కన్విన్స్ చేస్తారు. ఇసుక ఇదివరకటి రోజుల్లో డబ్బులు ఏడాదికి 750 కోట్లు వచ్చినాయి, కానీ అది దోచుకున్నట్టు ఇప్పుడు ఫ్రీ అన్న పేరుతో డబ్బులు కమ్ముతున్నారు, కానీ ఇది దోపిడీ కాదు, ప్రజాసేవ. ఇలాగా ఇప్పుడు ఇసుక తవ్వుకుపోతే పర్యావరణానికి ఏం కాదు, అప్పుడు డబ్బులు పెట్టి కొన్నప్పుడు ఇసుక అది కూడా రూల్ ప్రకారం చెక్ చేసి పెడితే పర్యావరణానికి హాని. అప్పుడేంటి, ఎన్జిటికి ఏమని వెళ్ళారు, తట్టల్లో పొయ్యాలి మట్టి, కానీ ప్రొక్లైనర్లతో మట్టిని పోస్తున్నారు కాబట్టి అది పర్యావరణానికి హాని అని వెళ్ళారు ఎన్జిటికి. ఇప్పుడు మరి ప్రొక్లైనర్లతో కాకుండా తట్టలతో పోస్తున్నారు ఇసుక ఎక్కడన్నా. ఏం జరుగుతోంది అంటే అప్పుడు ఏం చేసినా దుర్మార్గం,
ఇప్పుడు ఏం చేసినా అద్భుతం. ఇవన్నీ రేపొద్దున చర్చకు వస్తాయి. అవి రానియకుండా ముందు జాగ్రత్త చర్యగా రాబోయే రోజుల్లో, అంటే ఇప్పుడు జరుగుతున్న పరిణామాలు వీళ్ళకి తెలుసు. జర్నలిస్టులకి వీళ్ళకి తెలియని అమాయకులు ఏం కాదు కదా. సుదీర్ఘకాలం పాటు జర్నలిజం చేసినటువంటి వాళ్ళకి, జర్నలిజం వ్యాపారం చేసినటువంటి వాళ్ళకి జరగబోతున్నాయి కాబట్టి ఆ జరగబోయే అంశాలు వాళ్ళ మీద ముందు నుంచినే విషం చిమ్మడం అనమాట. అది నేను ఒక ఐఏఎస్ అధికారు కాదు సార్, ఒక చిన్న డౌట్ సార్. ఒక ఐఏఎస్ అధికారి, ఒక ఐపీఎస్ అధికారు మీకు సీట్ ఇస్తాము, మీ అధికారంలోకి వస్తే మీకు మిమ్మల్ని నాయకుడిని చేస్తామంటే గత ప్రభుత్వంలో ఏం జరిగినాయో ఆ రహస్యాలు ఇవన్నీ చెప్పేస్తారా? అంటే వాళ్ళని కించపరచడమా, లేదంటే అలా జరుగుతుందని చెప్తున్నారా? జగన్ అది వీళ్ళు రాయడం అట్ట రాసుకొస్తారు కానీ జగన్ అట్టగా పిలిచి నీకు ఇస్తానని చెప్పి అలవాటు కూడా లేదు. అతను ఇప్పుడు రాజకీయ నాయకులకే ఇస్తున్నాడు. ఇప్పుడు ఇంతకుముందు ఎవరికి ఇచ్చాడని అతను సలహాదారు పదవులు ఇస్తాడంతే. లేదా ఎస్సీ ఎస్టీ సెగ్మెంట్స్ లో ఆ కన్సర్న్ అధికారులకు ఎవరికన్నా అవకాశం ఉంటే ఇస్తాడు. ఇక్కడ కూడా ఇచ్చారు కదా ఇప్పుడు, అట్లా ఇస్తుంటారు. అవి సహజంగా జరుగుతాయి. ఏఎస్లు ఐపీఎస్లకి ఇస్తుంటారు. ఏది ఎస్సీ ఎస్టీ సెగ్మెంట్లలో డబ్బులు పెట్టుకోగలిగి వాడు చేసుకోగలుగుతానంటే ఇస్తారు కొన్ని. ఇది సహజంగా జరుగుతుంది. కాకపోతే ఇక్కడ వీళ్ళు ఏంటంటే ముందుగా ఇప్పటికే బిగిన్ అవుతోంది కదా ఒక అసంతృప్తి అనేటటువంటిది. ఆ అసంతృప్తిని చల్లార్చేటటువంటి క్రమంలో, చల్లార్చడం కాదు, డైవర్షన్ వెళ్ళాలి. అదంతా జగన్ వాళ్ళు. ఇప్పుడు నేను చూడండి ఏదో రాశారు, నాకు నవ్వు వచ్చింది. మొన్న మోడీ టూర్ అయిపోయిన చోటనంట హై టెన్షన్ విద్యుత్ వైర్ల టవర్ కూలిపోయింది. కూలిపోతే అది రాసి ఇది గనక మోడీ వచ్చిన రోజు జరిగితే ఎంత ప్రమాదకరమో, లేకపోతే నిన్న ఎవరూ లేరు కాబట్టి అక్కడ బతికిపోయారు, అది ఎంత ప్రమాదం. మీకు తెలుసు కదా హై టెన్షన్ వైర్ల టవర్ అంటే ఎట్లా ఉంటుందో. బూడిదైపోతారు మనుషులు అంతే, వెహికల్స్ అయినా బూడిదలైపోతాయి. అట్లాంటి దాంట్లో రాస్తూ వైసీపీ హయాంలో బోల్టులు పీక్కెళ్ళారట. అది అందువల్ల ఇప్పుడు కూలిందట. వైసీపీ హయాంలో బోల్టులు పీక్కెళ్తే 10 నెలల నుంచి నిద్రపోతున్నారు వీళ్ళు బోల్టులు బిగించకుండా. అప్పుడున్నటువంటి బోల్టులు పట్టుకుపోయిన అప్పుడే లోపలేయాలి కదా, పోనీ మీరు వచ్చిన తర్వాతన. అంటే ఏం జరిగినా సరే ఇప్పుడు అంత హైటెన్షన్ విద్యుత్ టవర్ అక్కడ కూలిందంటే ఫెయిల్యూర్, అక్కడ ఏదో జరిగింది. కింద తవ్వుకోవడము, మట్టి తవ్వుకుపోవడము, ఇసుక తవ్వుకుపోవడము, లేకపోతే నానిపోవడము, అది సక్రమంగా నాణ్యత లేకుండా కట్టడం ఏదో జరిగి ఉండాలి. రాజధాని ప్రాంతంలో హైటెన్షన్ విద్యుత్ వైర్లు అంటే ఇళ్ళు కట్టించినాయే కదా. అవును, అంతకుముందు కట్టుకున్నాయి కాదు. జగన్ వచ్చాక అసలు ఏం చేయలేదని వీళ్ళే చెప్తున్నారు కదా. చేయలేదు కదా, ఉన్నాయి ఆపేసాడు. అది ఒకటి రాసుకొచ్చారు. ఇంకొక విషయం ఏంటది, అక్కడ ఏదో పాతది అప్పట్లో శంకుస్థాపన చేసినప్పుడు ఉన్న స్టోన్ అయ్యో పడి ఉన్నాయట. అది ఎవరన్నా విధ్వంసం చేశారేమో అని అనుమానిస్తున్నారట. మళ్ళీ అక్కడ ఏం రాస్తారు, నానడం వల్ల అది ఏమన్నా నాణ్యత తాడే ఇచ్చి ఊడి రాళ్ళు మొక్కలైనయా అని పోలీసులు ఎంక్వైరీ చేస్తారు. హెడ్డింగ్ మాత్రం అక్కడ ఎవడో ధ్వంసం చేసేసాడు. తర్వాత చూస్తే ఎన్ని రోజుల పాటు నానున్నాయి అక్కడ, ఆ జగన్ నిర్లక్ష్యం వల్ల. అంటే ప్రతి దాంట్లో తప్పు జరిగిన వాటిని జగన్ మీదకు తోసేయాలి, మంచి జరిగితే ఇటు ఇవ్వాలి. ఇదో స్ట్రాటజీ అనమాట అంతే. మొత్తం మీద విషం చిమ్ముతున్న వాళ్ళే విషం చిమ్ముతున్నారని వార్త రాశారు. అది ఫైనల్ గా అది దశాబ్దాలుగా విషం చిమ్మేవాళ్ళు ఇప్పుడు వాళ్ళకి పోటీ వస్తారని భయపడుతున్నట్టున్నారు. అదే కదా, రైట్. చూద్దాం. మొత్తానికి నిజంగా బ్యూరోక్రాట్ తెలివితేటలు ఉపయోగించి మరి వ్యూహాలు సిద్ధం చేస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు. రేపొద్దున్న ఇప్పటికే వచ్చిన విశ్వసనీయత ఏదైతే ఉందో ప్రభుత్వమే, దాన్ని దెబ్బతీసే కుట్రలు జరుగుతున్నాయి అనేది, అది నిజంగా జగన్ గారు చేస్తున్నారా, లేదంటే జగన్ గారు చేయాలని సలహా ఇస్తున్నారా, లేదంటే 4 ఏళ్ల ముందే ఇప్పటి నుంచే జాగ్రత్తలు తీసుకుంటున్నారా, భవిష్యత్తులో ఏం జరిగినా జగనే కారణం అని. చూద్దాం ఏం జరగదు.